కాకినాడ నగరపాలక సంస్థ 44వ డివిజన్ ద్వారకా నగర్లో స్థానిక పెద్దలు, మహిళలు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భోగి పండుగను పురస్కరించుకుని స్థానిక మహిళలు రంగురంగుల అందమైన ముగ్గులు వేసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు అంతా నృత్యాలు చేశారు. తెల్లవారుజామున స్థానిక పెద్దలు కొల్లి సరోజిని, చెక్కపల్లి వెంకటరమణ, శేషు తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించి భోగిమంటను వెలిగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు అంతా భోగిమంట వద్దకు చేరుకుని స్వామివారికి పూజలు చేసి భోగిమంటల్లో భోగి పిడకలు వేశారు. అనంతరం మహిళలకు నిర్వాహకులు నుదుటను బొట్టు పెట్టి తాంబూలాలు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దగ్గర ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం ప్రజలందరికీ కూడా మన పల్లెటూరు వాతావరణం ప్లస్ ఈ సాంప్రదాయాలన్నీ కూడా పిల్లలకి రాబోయే తరానికి అందరికీ కూడా మనం చేయించాలనే కాన్సెప్ట్తో ఇది మేము చేస్తున్నాము. ఒక 20 ఇయర్స్ నుంచి అందరూ మా గ్రూప్ సభ్యులు అందరూ మేమంతా కుటుంబంలో ఉండి ఈ వీధిలో అంతా మన శ్రీని గారు కానీ, శేషు గారు కానీ, బుజ్జి గారి అందరూ కూడా మేమందరం చాలా ఇదిగా భారీ ఎత్తున చేయాలని అనుకుంటున్నాము. ఏది చిన్నగానే చేసాము అనుకుంటున్నాం. ఇంకాని ఇదే కార్యక్రమాన్ని ముందు కూడా రాబోయే తరం పిల్లలందరూ కూడా ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేసి చక్కగా అందరూ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు. హిందూ ధర్మాన్ని ఎప్పుడు కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. హిందూ ధర్మం అంటే నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ని మనం ప్రతి పిల్లలకి కూడా ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి మనం అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. అందరికీ చెప్పాలమ్మా మనకి బొమ్మల కొలువు అంటే ఇది, మన పల్లెటూరు వాతావరణం అంటే ఇలా ఉండాలి, ఇలా పూర్వం నుంచి మనం ఇలా వస్తున్నాము అని ఇలాగా ఈ తట్టలు కానీ బుట్టలు కానీ అన్నీ పెట్టడం మనకి ఇతర సామానం అంటే ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియట్లేదు. కానీ వాళ్ళకి ఈ కాన్సెప్ట్ని అలా చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా దీని మీద అవగాహన వస్తుంది. మన హిందూ ధర్మం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. జై శ్రీరామ్.